చెత్త కుప్పలో బైబిల్ కనపడగానే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి మన క్రైస్తవుల్లో ఇంత దౌర్భాగ్యులు కూడా ఉన్నారని ఈ దృశ్యం చూడగానే నాకు అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి వారు కూడా లేకపోలేదు. ఆదివారం వస్తే కానీ బైబిల్ పట్టుకొని అంధ క్రైస్తవులు మన క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వారికి బైబిల్ యొక్క వాల్యూ కానీ అందులో రాయబడిన దేవుని మాటలు కానీ ఏమాత్రం కూడా తెలియదు. ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు దేవుడు కష్టపడ్డారో ఏమైనా తెలుసా? ఎంతమంది భక్తులు ఈ బైబిల్ని మన దాకా చేర్చడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమంది హతసాక్షులు అయ్యారో ఏమైనా తెలుసా? చేతిలో ఉన్న బైబిల్నే జాగ్రత్త చేసుకోలేని వాళ్ళు తమ విశ్వాసాన్ని, భక్తిని ఎలా జాగ్రత్త చేసుకోగలరో చెప్పండి. అదే బంగారాన్ని, విలువైన వస్తువులను అయితే ఇలా రోడ్డు పక్కన పడేస్తారా చెప్పండి? వాటినేమో బీరువాలో పెడతారు, బైబిల్ని అయితే విలువలేని పుస్తకం అన్నట్లు బయటే సెల్ఫ్లో పెడతారు. ఇది బైబిల్ని అవమానిస్తున్నట్లే కదా? ఆలోచించండి.